సంక్రాంతి పండుగ నేపథ్యంలో చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపుకు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, ప్రస్తుతం అక్కడ వాహనాల రద్దీ వల్ల ఎలాంటి ఇక్కట్లు నెలకొన్నాయి? ప్రస్తుతం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు? రైట్ సింధు, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే భారీగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు వెళుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాలు కీల్చిపోతున్నాయని చెప్పుకోవచ్చు. యాదాద్రి జిల్లా భువనగిరి దగ్గర ఉన్న పంతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, పంతంగి టోల్ ప్లాజా, అలాగే నల్గొండ జిల్లా కుర్లపాట్ టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాలు వచ్చి ఆగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూతులు ఉండగా దాంట్లో 11 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచి ఉంచారు అధికారులు. అయితే వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో అయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారుగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మొత్తంగా హ్యాండ్ షిక్స్ కావచ్చు, అలాగే ఫాస్టాగ్ స్కానర్లు కావచ్చు, అదనపు స్కానర్లు కూడా ఏర్పాటు చేసి ఫాస్టాగ్ ని స్కాన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే నిన్న గత 5 రోజులుగా అయితే ఏదైతుందో, గత 5 రోజులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే సుమారుగా 5 లక్షల వాహనాలు వెళ్లాయని చెప్పేసి అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసామని పోలీస్ శాఖ చెప్తుంది. అలాగే నేషనల్ హైవే కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయినా కూడా టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు అయితే వచ్చి ఆగుతుండడంతో అయితే కొద్దిమేర వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.